పవర్ ఆన్ చేయగానే ఇక్కడ నార్మల్ వస్తుంది మేడం. నార్మల్ అంటే డైలీ వేర్ ఆల్ మిక్స్ రెగ్యులర్ వాష్ ఇది ఆన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వాషింగ్ ఇది చేంజ్ చేసుకోవాలంటే సైక్లింగ్ ఉంది కదా మేడం, క్లిక్ వాష్ అంటే 4 జతల లోపు వేసుకోవాలి, తక్కువ టైమింగ్లో అయిపోతుంది. డెలికేట్ అంటే లైట్ వెయిట్ వస్తుంది. బెడ్డింగ్ అంటే బెడ్షీట్స్ దుప్పట్లు. హైజెనిక్ సిమ్ అంటే మెడికల్ వాళ్ళకి సంబంధించిన బ్యాక్టీరియా క్లాత్ పేషెంట్స్ ఉంటాయి కదా అవి. జీన్స్ అంటే ఓన్లీ జీన్స్. ఈ నార్మల్ కూడా నార్మల్ కన్నా జీన్స్ ఆల్ మిక్స్ ఎవరైనా వేసుకోవచ్చు మేడం. ఇందులో కన్నా ఇందులో మోటార్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల వాషింగ్ అనేది నీట్గా అవుతూ ఉంటుంది. ఎనర్జీ సేవింగ్ అంటే పవర్ సేవింగ్, మోటార్ అనేది స్లోగా తిరుగుతూ ఉంటుంది, దానివల్ల పవర్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. రిన్ ప్లస్ పిన్ అంటే ఒకవేళ మీరు బయట పిన్ వేసిన బట్టలని అనుకోండి, ఇందులో వేస్తే జాడిచ్చి ఆరబెట్టిచ్చేస్తుంది. ఇది ఈకోడ్రమ్ క్లీన్ అంటే మిషన్ డైలీ యూజ్ చేస్తే 2 months ఒకసారి డ్రమ్ అనేది క్లీన్ చేసుకోవాలి. డౌన్లోడింగ్ సైకిల్ అంటే మొబైల్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మేడం. ఒక 5 programs ఎక్స్ట్రా ఉంటాయి, అవి పెట్టేసుకొని మొబైల్లో సెలెక్ట్ చేసుకుంటే మోడ్లో సేవ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ దీన్నే ప్రెస్ చేస్తే స్టార్టింగ్ వచ్చేస్తాయి. ఓకేనా మేడం. ఇది మాన్సూన్ అంటే రైనీ సీజన్ వింటర్ సీజన్లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది రెగ్యులర్ సరిపోతుంది. ఇంకా ఎక్కువ డ్రై కావాలి అంటే 15 minutes or 30 minutes పెట్టుకుంటే ఇంకొక 20% ఎక్కువ డ్రై అవుతుంది అన్నమాట. చలికాలం వర్షాకాలంలో ఇది ఎక్కువ యూజింగ్ అవసరం అది సరిపోతుంది. వాటర్ లెవెల్, వాషింగ్, రిన్సింగ్, స్పిన్నింగ్ 4 ఆటోమేటిక్గా వస్తాయి, ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాన్యువల్గా కావాలి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రెస్ చేస్తే మీడియం అంటే డ్రమ్లో సగం వాటర్ వస్తాయి. ఫుల్ పెట్టేస్తే 9-10 లెవెల్ పెట్టేస్తే డ్రమ్ నిండి వచ్చేస్తాయి వాటర్. ఇది మాన్యువల్. ఇది వాషింగ్ అనేది ఇది ఆటో వస్తుంది 6, 12 minutes, 18 minutes, 20 minutes, 30 minutes అన్నట్టు. ఇది సర్ఫ్ వాటర్లో పిండి వేయడం, ఇది కూడా వస్తుంది, ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ కావాలంటే చేసుకోవచ్చు. ఇది రిన్సింగ్, సర్ఫ్ వాటర్లో పిండి వేసుడు అయిపోయినాక జాడించడం ఉంటుంది. 1 time వస్తుంది. మీకు ఇంకెక్కువ టైమ్స్ జాడించాలి అంటే 2 times, 3 times ఇన్ని టైమ్స్ ఫ్రెష్ వాటర్ తీసుకుంటూ జాడిస్తూ వదిలేస్తూ ఉంటాయి. ఇది స్పిన్నింగ్ అనేది లాస్ట్ డ్రైయింగ్ ఉంటుంది కదా మీడియం వస్తుంది. ఇంకా ఎక్కువ డ్రై ఆరబెట్టాలి, డ్రై అంటే ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకొక 10% ఎక్కువ డ్రై అవుతాయి అన్నమాట. ఇవి 4 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మాన్యువల్ కావాలంటే ఇలా బటన్స్ ప్రెస్ చేస్తామంటే చేంజ్ అవుతాయి. బబుల్ స్టోమ్ అంటే మీకు ఇందులో వేసే సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ తొందరగా కరిగిచ్చేసుకొని నురుగులాగా పైనకి వస్తాను. ఇది ఇంటెన్సివ్ వాష్ అంటే వచ్చే టైంకి 10 నిమిషాలు తక్కువ వస్తుంది, అది పెరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ మురికి ఎక్కువ ఉన్నది, ఎక్కువసేపు పిండి వేయాలి అంటే ఇది ఆన్ చేస్తే ఇంకొక 10 minutes ఎక్కువ పిండి ఇస్తాను. ఇది డిలే ఏంటంటే ఇది అవసరం లేదు మేడం, టైమింగ్ ఇచ్చుకోవడం. ఆఫ్టర్ 2 hours, 3 hours పెట్టేసి స్టార్ట్ నొక్కితే ఆఫ్టర్ 5 hours తర్వాత ఆన్ అవుతుంది, ఆన్ అవుతుంది. ఇదే అవసరం లేదు. ఈ స్మార్ట్ కంట్రోలర్ అంటే మీకు వైఫై ఉంటే మొబైల్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వైఫై ఉందా మేడం? వైఫై ఉంటే మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా అయితే బట్టలు వేసేసి క్వాంటిటీని బట్టి లిక్విడ్ వేసేసుకొని పవర్ ఆన్, నార్మల్ సరిపోతుంది మేడం. నార్మల్ పెట్టేసి స్టార్ట్, ఇది నొక్కుతేనే మోటార్స్ అనేది రన్ అవుతాయి. ఫస్ట్ పవర్ ఆన్, ప్రోగ్రామ్ సెలెక్ట్, స్టార్ట్. ఇది నొక్కితే ఇక్కడ లైటింగ్ బ్లింక్ అవుతుంది కదా మేడం, ఆ బట్టల వెయిట్ని బట్టి టైమింగ్ వచ్చేస్తుంది. ఎంత ఉంటే అంత టైం తీసుకుంటుంది. ఆ టైమింగ్ లో పిండేసి జాడిచ్చి ఆఫ్ అయిపోయే ముందు సౌండ్ వచ్చి లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. అప్పటి వరకు డోర్ ఓపెన్ కాదు, లాక్ అవుతుంది. ఏమైనా టైం ఏం సెట్ చేయడం అవసరం లేదు మేడం, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లిక్విడ్ బెటర్ అంటారు. ఇక్కడ దానికి ఆన్లోనే ఉంచాలి, కావాల్సినప్పుడు తీసేసుకొని ఇక్కడనే ఆన్ ఆఫ్ చేసుకుంటాం. అంతే, తిప్పడం ఏది అవసరం లేదు, ఆన్లోనే ఉంది. అది ఇక్కడ మిషన్ వెనకాలే చేసేసుకుంటారు అన్నట్టు. అవి 1000 అని ఆఫర్లో 600కి ఇస్తున్నాం మేడం. 4 వస్తాయి. మనమే చేసుకోవాలా లేకపోతే అది పౌడర్ వేసి చేస్తే అదే క్లీన్ అయిపోతుంది మేడం. ఇది వస్తుంది 1000 అని ఆఫర్లో 600కి ఇస్తున్నాం. 4 వస్తాయి. మిషన్ రోజు వాడితే 2 months ఒకసారి, 2 days 3 days అయితే 3 months, లేదంటే 4 months ఒకసారి చేసుకోవాలి. దొరకవు మేడం, ఓన్లీ సర్వీస్ సెంటర్. తీసుకోవాలి ఇప్పుడు కంపల్సరీ తీసుకుంటే మీకు డబ్బు ఖరాబ్ కాకుండా ఉంటుంది మేడం. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా మేడం? స్విచ్ అయితే అయిపోతుంది కదా, లోపల సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఒకటే ఒకసారి ఇది కూడా చాలా వస్తుంది. ఇందులో నాన్ వెజ్ అది పెట్టుకోవచ్చు అంట కదా, ఈ పైన పెట్టుకోవచ్చు. పైన ఉంది కదా మేడం, ఇది ఎప్పుడైనా ఆప్టిమం అంటే మీడియంలో ఉండాలి. ఇటు సైడ్ అంటే కిందికి ఎక్కువ కూల్ పోతుంది, రైట్ సైడ్ అంటే కిందికి మినీ లో కూల్ పోయి పైన ఎక్కువ అవుతుంది. ఎప్పుడైనా ఇక్కడ సామాన్ పెడతా ఉంటే అటు ఇటు జరుగుతూ ఉంటుంది, చూసి మిడిల్లో పెట్టేసుకోండి.
ఇది వచ్చి ఇంత అవసరం లేదు మేడం. సమ్మర్ కదా ఆప్టిమంలో పెట్టేసుకోండి. రైనీ ఇంకా మీకు ఎక్కువ కూల్ అనిపిస్తుందంటే 2 నెంబర్ పెట్టుకున్నా సరిపోతుంది. తక్కువ అనిపిస్తుందంటే పెంచేసుకోండి. 2 degrees సరిపోతుంది. తక్కువ అనిపిస్తే పెంచేసుకోండి. ఇన్వాయిస్ ఇస్తారా మేడం? బిల్లా ఉన్నదా నా దగ్గర అయితే లేదు మరి. ఫోటో ఉన్నా